చిట్టి చిట్టి కథలు. చిట్టి చిట్టి కథలకు స్వాగతం. ముందుగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నేటి బాలలే రేపటి పౌరులు. అనగనగా ఒక ఊరిలో లలిత అనే బుద్ధిమంతురాలైన తెలివిగల అమ్మాయి ఉండేది. ఒకరోజు లలిత తెల్లవారుజామునే లేచి వాళ్ళ తాతయ్య దగ్గరికెళ్ళి, తాతయ్య, నాకు దేశం పట్ల ప్రజల బాధ్యత ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనే అంశంపైన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పవా అని అడిగింది. అప్పుడు లలిత వాళ్ళ తాతయ్య, సరేనమ్మా, కాని దేశమంటే ఏంటో చెప్పు. తాతయ్య, దేశమంటే మనముండే ప్రదేశం, దానికి సరిహద్దులుంటాయి, దేశంలో వివిధ రాష్ట్రాలుంటాయి అని చెప్పింది లలిత. అప్పుడు లలిత వాళ్ళ తాతయ్య, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నారు గురజాడ అప్పారావు గారు. అంటే మనమంతా కలిస్తేనే దేశం. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఏ దేశమైనా పురోగతి చెందాలంటే అది ప్రజల చేతిలోనే ఉంది. ప్రతి ఒక్కరూ మనమేం చేయగలం అని అనుకోకుండా వాళ్ళ పరిధిలో చేసే మంచి పనులు కూడా దేశం పురోగతికి తోడ్పడతాయి. ఉదాహరణకు, ఈ కరోనా కష్ట సమయంలో మనం సాధ్యమైనంత వరకు ఇళ్లల్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వ్యాప్తి విస్తరించకుండా అరికట్టవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు. అందువల్ల మీలాంటి పిల్లల్లో క్రమశిక్షణ అనేది ఈ చిన్న వయసు నుండే అలవర్చుకుంటే రానున్న కాలంలో దేశమెంతో పురోగాభివృద్ధి సాధిస్తుంది. ఇప్పుడు అర్థమైందా లలిత? పిల్లలుగా మీ బాధ్యత ఏంటో చెప్పు మరి. అర్థమైంది తాతయ్య. ఈ కరోనా కష్ట సమయంలో బయటకెళ్లి తిరుగుతామని, ఆడుకుంటామని మారం చేయకూడదు. బయటకెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. బజారులో అమ్మే చిరుతిళ్లు తింటామని, కొనివ్వమని అడగకూడదు లాంటివి అన్నమాట. అంతేనా తాతయ్య? అంతే. నువ్వు పాటించడమే కాదు, మీ స్నేహితులందరికీ చెప్పాలి. అంతేకాదు, ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజు మన దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మరియు దేశానికి రక్షణ కల్పిస్తూ ప్రాణాల్ని త్యాగం చేసిన వారందరినీ మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. విన్నారు కదా? లలితలాగే మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. మా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.